స్టవ్ మీద ప్యాన్ మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో దొండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిన తర్వాత చింతపండు రసం, పులుసుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. మరుగుతున్న పులుసులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఈ పులుసుని మూత పెట్టి 5 to 10 minutes బాగా మరగనివ్వాలి. పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసిన తర్వాత 5 minutes బాగా మరగనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన దొండకాయ పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.